ఒకసారి వీడియో చూడండి. చూసారు కదా. సో దీన్నే మనం టెక్స్ట్ లేఅవుట్ ఎఫెక్ట్ అంటాము. ఇది క్యాప్కట్ లో ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ మన ఫైల్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని మనం డూప్లికేట్ చేసుకోవాలి. ఇలా డూప్లికేట్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం కిందలా స్క్రోల్ చేసుకుని ఓవర్లే చేసుకోవాలి. సో ఇలా మనం ఓవర్లే చేసిన క్లిప్ ని ఆటో రిమూవల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఆటో రిమూవల్ వర్క్ అవ్వకపోతే సరిగ్గా కస్టమ్ రిమూవల్ లోకి వెళ్ళి క్విక్ బ్రష్ ఉంది చూసారా, అప్పుడు మనం ఇలా సబ్జెక్ట్ ని ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇలాగైతే మనకు సబ్జెక్ట్ సెలెక్ట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోద్ది. సో ఇప్పుడైతే మనకి 2 క్లిప్స్ రెడీగా ఉన్నాయి. ఒకటి మెయిన్ క్లిప్ అండ్ ఇంకొకటి అయితే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన క్లిప్. ఇప్పుడైతే మనం టెక్స్ట్ అప్లై చేసుకోవాలి దీనికి. సో యాడ్ టెక్స్ట్ లోకి వెళ్ళి సో ఇలాగ మనకి కావాల్సిన విధంగా మనం స్టైల్స్ అప్లై చేసుకుని టెక్స్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇదే టెక్స్ట్ ని మళ్ళీ మనం డూప్లికేట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని స్టైల్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు స్ట్రోక్ సెలెక్ట్ చేసుకోండి. స్ట్రోక్ లో మీరు వైట్ సెలెక్ట్ చేసుకుని విడ్త్ వచ్చేసి మనకి కావాల్సినంత అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ లోకి వెళ్ళి టెక్స్ట్ లో మనం టెక్స్ట్ ఒపాసిటీ అయితే 0 చేసేయాలి. సో ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మనం ఏ క్లిప్ లో అయితే సబ్జెక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నామో ఆ క్లిప్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్ లో మీకు ఇక్కడ లేయర్స్ అని చూపిస్తుంది. సో లేయర్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఈ క్లిప్ ని ఏదైతే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. టెక్స్ట్ లేఅవుట్ ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోయింది. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక మన పేజ్ ని ఫాలో చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.